హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. మీరు క్షేమంగా ఉన్నారా? మీ క్షేమాన్ని నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ మానక రాత్రి పగళ్ళు మనందరి కొరకై ఆయన తండ్రి కృపార్షమున విజ్ఞాపన చేయించి ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 49వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యులను నిర్దయాత్మల సేవకుడునకు వానితో ఇలాగూ సెలవించుచున్నాడు. దేవుని వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల చేత నిరాకరింపబడిన వాడు. 2 జనాలకు అసహ్యుడు. 3 నిర్దయాత్మల సేవకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఈనాడు కూడా మనుష్యుల చేత నిరాకరింపబడుతున్నారు. ఆనాడు ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేయము అని కేకలు వేసి మరొకరు తమకు విడుదల చేయమని కోరారు. ఈనాటికి మనం అదే చూస్తున్నాం. ఈనాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిరాకరించే వారు ఎక్కువగా ఉన్నారు. ఆయన భారతదేశానికి చెందినవాడు కాదు, ఇతర దేశాల నుండి వచ్చినవాడు, పాశ్చాత్యుల దేవుడు అన్నట్టుగా ఆయన నిరాకరిస్తున్నారు. దానివల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు నష్టపోరు, అయితే నిరాకరించిన వారు నష్టపోతారు. ప్రియులారా, యేసుక్రీస్తును నిరాకరించుట మన జీవితంలో నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొనుటే. ఎందుకంటే ఆయన నిరాకరించడం ద్వారా మనము నిత్య జీవాన్ని కోల్పోతాం, నిత్య శిక్షకు గురైపోతాం. అయితే యేసుక్రీస్తు నిరాకరింపబడిన వారి కొరకై శిలువకెక్కినవాడు. ఎవరైతే ఆయన నిరాకరిస్తున్నారో వారి కొరకు శిలువకెక్కినటువంటి దేవుడు. ఆయన జనులకు అసహ్యుడట. ఈనాటికి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే, పిల్లల మా వీధిలోకి రావద్దు, మా ఇంట్లోకి రావద్దు, మాకు సంబంధించినది కాదు అని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నిరాకరిస్తూ ఆయనను అసహించుకునే వారిని మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆ సువార్తను తృణీకరించే వారిని చూస్తున్నాం. దాని వలన ఆయన నష్టపోవడం. 3వది, ఆయన నిర్దయాత్మల సేవకుడు, అనగా దయలేని ఆత్మలకు ఆయన సేవకుడు. మానవ లోకములో మనుష్యులైనటువంటి మనము ఈనాటికి ఆయన్ని తృణీకరిస్తున్నాం, ఆయనంటే అసహించుకుంటున్నాం, ఆయన్ని నిరాకరిస్తున్నాం, ఆయన్ని కాదనుకుంటున్నాం. అయినా ఆయన విడవని దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభు అంటే వాక్యములో కొలస్సీ 1:17 15, 16, 17 చెప్పాడు. ఆయన దృశ్య దేవుని స్వరూపి, సమస్త సృష్టికి మూలమైన వాడు. ఈనాడు మానవుడు అనుభవించే పంచభూతములు
గాలి, నీరు, భూమి, ఆకాశము, వాతావరణం, సూర్యచంద్ర నక్షత్రములన్నీ ఆయనవే. అయితే ఆయన మానవ జాతి రక్షణార్థమై మానవ జాతి పాప క్షమాపణ కొరకు ఈ లోకములోకి వచ్చారు. మనము ఆయన నిరాకరించడం ద్వారా, మనము ఆయన అసహించుకోవడం ద్వారా, ప్రియులారా, నీ పాపానికి క్షమాపణ లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు, నీకు నిత్య జీవం లేదు, నీ జీవితంలో నిత్య శిక్షకు నువ్వు పాత్రలు అయిపోతావు. కాబట్టి ఆలోచించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఉండే స్థలంలో దయలేని నిన్ను కూడా ఉంచుకోవాలని కోరుతున్నాడు. అందుకే ఆయనను కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టుచున్నవారు, డొక్కలో పళ్ళెపోటు పొడుస్తున్నవారు, వీపు కూడా దెబ్బలు దున్నుతున్నవారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టిన వారు, ఆయన అపహాస్యం చేసిన వారి గురించి, తండ్రి వీరేమి చేయించున్నారో మీరెరుగరు, వీరిని క్షమించుమని దయలేని ఆత్మల గురించి, నిరాకరించే ఆత్మల గురించి, అసహించుకునే ఆత్మల గురించి విజ్ఞాపన చేశారు. ఈనాటికి విజ్ఞాపన చేయించున్నారు. గ్రహిద్దాం, గుర్తిద్దాం. ఆయనతో స్నేహము నీకు ఆశీర్వాదం, ఆయనతో సహవాసం నీ జీవితమునకు క్షేమము, ఆయనతో ఆయన అంగీకరించుట భవిష్యత్తు జీవితములో నీవు పొందే మహిమకు కారణం. నమ్మి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యమునకు లోబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించండి. వాక్యం ఎన్నుచున్న వారిని దర్శించండి, ఆలోచింపచేయండి. మతము అనుకుని మోసపోయి నిన్ను కాదనుకుని నష్టపోయే దుస్థితి నుండి తప్పించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో వాక్యం విన్న వారందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.